కొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఆ ఇద్దరిది ఒకే లక్ష్యం, ఒక్కొక్కరిది ఒక్కో నేపథ్యం. వాళ్ళ ప్రాంతాలు వేరు, ఆలోచనలు వేరు, పనితీరు వేరు. సమాజాన్ని ఉద్ధరించాలనే సంకల్పం వాళ్ళు పుట్టిన రాష్ట్రంలో పరిస్థితులు రాజకీయాల్లోకి అడుగులు వేసేలా చేశాయి. ఇద్దరు ఎమ్మెల్యేగా ఎన్నిక కాకుండా ముఖ్యమంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. ఒకరు లోక్సభకు 5 సార్లు ఎన్నికైన తర్వాత రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే, మరొకరు 4 సార్లు ముఖ్యమంత్రి అయిన తర్వాత భారతదేశానికి ప్రధానమంత్రి పగ్గాలు చేపట్టారు. ఒకరు గుజరాత్ను రోల్ మోడల్గా చేస్తే, మరొకరు ఉత్తరప్రదేశ్ ముఖ చిత్రాన్ని మార్చేశారు. ఆ ఇద్దరు నేతలు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నేపథ్యం ఉన్నవారే. ఒకరు ఆధ్యాత్మిక భావనతో దైవ సేవలో పునీతమవుతూ రాజకీయాల్లో రాణిస్తున్నారు. మరొకరు భగవద్భక్తితో హిందువుల ప్రతినిధిగా దేశ రాజకీయాలను ఏలుతున్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లో ఓటమి ఎరుగని నేతలుగా రాణిస్తున్నారు. ప్రపంచ దేశాల్లో గొప్ప నాయకులుగా అభినందనలు అందుకుంటున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, యోగి ఆదిత్యనాథ్ మధ్య తేడా ఏంటి? మోడీ తర్వాత యోగి ఆదిత్యనాథ్ ప్రధాని అవుతారనే ప్రచారంతో ఎవరు ఎవరిని నియంత్రించాలనుకుంటున్నారు? జీ తెలుగు న్యూస్ స్పెషల్ ఫోకస్ ఇప్పుడు చూద్దాం. నరేంద్ర మోదీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా, జనసంఘ్ బీజేపీలో సంస్థాగత నిర్మాణంలో కీలక వ్యక్తిగా ఉన్నారు. బీజేపీ అగ్రనేతలు వాజ్పేయి, ఎల్కే అద్వానీలకు ఏకలవ్య శిష్యుడిగా ఉన్నారు. రాజకీయాలను బాగా వంట పట్టించుకున్నారు. పార్టీ తరపున విదేశాల్లో నాయకత్వ తీరుతెన్నులు, వ్యూహాత్మక రాజకీయాలపై అవగాహన పెంచుకున్నారు. అంతేకాకుండా దేశీయంగా పార్టీ తరపున సుదీర్ఘకాలం జమ్మూ కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల వ్యవహారాలను చూశారు. యోగి ఆదిత్యనాథ్ కట్టర్ హిందూ, ఊహ తెలిసినప్పటి నుంచి రామభక్తుడు. అందుకే ఆధ్యాత్మిక భావనతో ఇల్లు వదిలి వచ్చేశారు. దీక్ష తీసుకొని గోరఖ్నాథ్ ఆలయంలో పూజారిగా పూజలు చేసుకుంటూ ప్రత్యక్ష రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. సంసార జీవితం అంటే ఏంటో తెలియదు. చిన్న వయసులోనే సాధు పొంగవడిగా మారిపోయారు. సర్వసంగ పరిత్యాగి యోగి ఆదిత్యనాథ్ చూడడానికి సాధు పొంగవుడే. ఎవరు ఊహించని కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర పరిస్థితులను మార్చేశారు. రాజకీయ నాయకుల స్వార్థంతో ఉక్కిరిబిక్కిరిగా మారిన రాష్ట్రాన్ని చక్కదిద్దే బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేసే విషయంపై ఫోకస్ పెట్టారు. గోరఖ్పూర్ నుంచి 5 సార్లు లోక్సభకు ఎన్నికై వివిధ కమిటీల్లో సభ్యుడిగా ఉన్నారు. కేంద్రంలో మంత్రి పదవికి దూరంగా ఉన్నారు. బీజేపీ తరపున లోక్సభలో క్రియాశీలకంగా ఉండడంతో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి చేపట్టే అవకాశం వచ్చింది. అందుకే మంచి పేరు తెచ్చుకున్నారు. గోరఖ్నాథ్ మఠ ఆలయ ప్రధాన పూజారి, ఆధ్యాత్మిక గురువు మహంత్ అవైద్యనాథ్ మృతి అనంతరం 2014 సెప్టెంబర్లో ఆలయ ప్రధాన పూజారిగా యోగి బాధ్యతలు స్వీకరించారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ప్రధాన పూజారిగా కొనసాగుతున్నారు. ఇబ్బందికర పరిస్థితుల్లో గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టారు. ముఖ్యమంత్రి పదవి అనుకున్నంత ఈజీగా సాగలేదు. అదొక మొళ్ళ కిరీటమైంది. విమర్శలు ఎదుర్కొన్నారు. వాటిని పట్టించుకోకుండా సుస్థిర అభివృద్ధి, పేదరిక నిర్మూలన, పారిశ్రామిక అభివృద్ధి సాధించి రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలబెట్టారు. తన పనితీరుతో విమర్శకుల నోళ్లను మోయించారు. సుజలాం సుఫలాం పేరుతో జలవనరుల సంరక్షణ, తాగునీరు, సాగునీటి సమస్యలను పరిష్కరించి ప్రజల జీవన ప్రమాణాల్లో మార్పు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. 13 ఏళ్ల పాలనలో గుజరాత్ రూపురేఖలు మార్చేశారు. దేశానికి గుజరాత్ ఓ రోల్ మోడల్గా నిలిపారు. ఆ తర్వాత దేశానికి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి దేశ స్థితిగతులను మార్చేశారు. దేశీయంగా సాధించిన ఆర్థిక ప్రగతితో ప్రపంచ దేశాలు మెచ్చుకునేలా చేశారు. ఇప్పుడు విశ్వగురువుగా నరేంద్ర మోదీ పేరు తెచ్చుకున్నారు.
ఎన్నో అవలక్షణాలతో సతమతమవుతున్న ఉత్తరప్రదేశ్కు యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2017 మార్చి 19వ తేదీన యోగి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. క్రిమినల్స్ను తమ ప్రభుత్వం ఏమాత్రం ఉపేక్షించదని ఆయన తొలి ప్రసంగంలోనే స్పష్టంగా చెప్పారు. గూండారాజ్యం ముగుస్తుంది, యూపీలో చట్ట ఉల్లంఘనలకు చోటు లేదన్నారు. యోగి పాలన మొదలుపెట్టే సమయానికి రాష్ట్రంలో నాయకులకు నేరగాళ్లకు మధ్య విడదీయలేని స్థాయిలో సంబంధాలున్నాయి. ఫలితంగా నేరగాళ్లను అదుపు చేయడం పోలీసులకు తలకు మించిన భారంగా మారింది. ప్రజాప్రతినిధులుగా ఎన్నికై ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నవారు ప్రభుత్వ అధికారులు ఆస్తులను ప్రకటించాలని ఆదిత్యనాథ్ ఆదేశాలు సంచలనంగా మారింది. ఉత్తరప్రదేశ్లో ఎక్కడ చూసినా దీనిపైనే చర్చ సాగింది. పాలనలో ఆదిత్యనాథ్ దూకుడు మామూలుగా లేదని ప్రజల్లో చర్చగా మారింది. దేశంలోనే పవిత్ర దేవస్థానాలున్న ఉత్తరప్రదేశ్లో అవలక్షణాలను సహించేది లేదని సీఎం యోగి ఆదిత్యనాథ్ నిర్ణయించారు. ఉత్తరప్రదేశ్లో అవినీతి, అక్రమాలు, భూదందాలు, రౌడీయిజం, తీవ్రవాద కార్యకలాపాలు, దోపిడీలు, దొంగతనాలు, హత్యలు, అత్యాచారాలతో విలవిల్లాడిపోతున్న రాష్ట్రంలో పరిస్థితులు రూపుమాపేందుకు యోగి ఆదిత్యనాథ్ కంకణబద్దులయ్యారు. పోలీసు ఉన్నతాధికారుల సమన్వయంతో సత్ఫలితాలు సాధించారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ పాలనా దక్షత, అధికారులతో సమన్వయం, పారదర్శక పాలన, అవినీతికి ఆస్కారం లేని పాలనా అనుభవం దేశానికి అవసరమైందని గుర్తించారు. దీంతో బీజేపీ అగ్రనాయకులు జాతీయ కార్యవర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. 2013లో భారతీయ జనతా పార్టీ తరపున నరేంద్ర మోదీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు. గుజరాత్ మోడల్తో దేశ రాజకీయాల్లో పరిస్థితులు రూపుమాపాలనే సంకల్పంతో 2014 లోక్సభ ఎన్నికలకు మోదీ స్టార్ క్యాంపెయినర్గా మారారు. ఆ ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ సీట్లను సాధించుకున్న సమయంలో కొత్త విధానాన్ని నరేంద్ర మోదీ ప్రతిపాదించి అమలు చేశారు. వారి సూచనలు, సలహాలు తీసుకోవాలనే ఉద్దేశంతో బీజేపీ అగ్రనేతల్లో లాల్ కృష్ణ అద్వానీ, మురళీ మనోహర్ జోషిల ఆశీర్వాదం తీసుకొని మలితరం నాయకత్వ బాధ్యతలు చేపట్టారు. దీంతో 2014లో జరిగిన ఎన్నికల్లో తొలితరం నాయకుల ప్రమేయం లేకుండా చేశారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ ఉమ్మడి ఎజెండాతో రూపుదిద్దుకున్న కార్యాచరణ ప్రణాళిక అమలు చేయడంలో నరేంద్ర మోదీ సఫలీకృతమయ్యారు. సుస్థిర పాలన, అభివృద్ధి, సంక్షేమం, పేదరిక నిర్మూలన సాగిస్తూనే విధానపర నిర్ణయాలతో ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. మోదీ సంచలన నిర్ణయాలు ప్రజల్లో చర్చకు దారితీశాయి. భారతదేశంలో పెద్ద కరెన్సీ నోట్లు రద్దు చేసి సంచలనం సృష్టించారు. రాజకీయాలతో సంబంధం లేదన్నట్టుగా ఉండే గ్రామీణ ప్రాంత ప్రజలకు నోట్ల రద్దు చేసిన ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గుర్తుంచుకున్నారు. ఆర్థిక సంస్కరణల్లో దేశవ్యాప్తంగా ఒకే విధమైన పన్ను సేవల పన్ను, గూడ్స్ సర్వీసెస్ ట్యాక్స్ విధానం అమల్లోకి తెచ్చారు. అయోధ్య తీర్పుతో ఇరు వర్గాలకు సమన్యాయం దేశ చరిత్రలో ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూ కాశ్మీర్లో శాంతి భద్రతలను కట్టుదిట్టం చేయడం, అన్ని రంగాల్లో మహిళల ప్రాధాన్యత పెరగాలని నారీ శక్తి రిజర్వేషన్లు అమల్లోకి తెచ్చారు. ముస్లిం మహిళలకు ఇబ్బందికరంగా ఉన్న త్రిపుల్ తలాక్ రద్దు చేయడం, అయోధ్యలో రామ మందిర నిర్మాణం పూర్తి చేయడం, రాముని విగ్రహ ప్రతిష్టాపన, విద్యారంగంలో సంస్కరణలు, ఇంజనీరింగ్ కళాశాలల్లో నైపుణ్యాలను పెంపొందించడం, పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులతో మమేకమవ్వడం, రక్షణ రంగాన్ని బలోపేతం చేయడం, దేశంలో ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపారు. నక్సలిజాన్ని కనుమరుగు చేయాలని ఆపరేషన్ కగార్ చేపట్టారు. దీంతో అడవుల్లోని మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి వచ్చి స్వేచ్ఛా జీవితాన్ని గడపాలని పిలుపునిచ్చారు. మొండిగా వ్యవహరిస్తే అడవుల్లోనే భూస్థాపితం చేస్తామనే సంకేతాలు ఇచ్చారు. దీంతో చాలామంది మావోయిస్టులు ఆయా రాష్ట్రాల్లో లొంగిపోయారు. ఆత్మనిర్భర్ భారత్తో మేక్ ఇన్ ఇండియా ఉత్పత్తులను పెంచడం, వస్తూత్పత్తులను ఎగుమతికి ప్రాధాన్యత ఇవ్వడం, జాతీయ రహదారుల రూపురేఖలు మార్చి అన్ని రాష్ట్ర రాజధానులకే కాదు జిల్లా కేంద్రాలకు కనెక్టివిటీ పెంచారు. రైల్వే రవాణా మార్పులు తెచ్చారు. మారిన టెక్నాలజీకి అనుగుణంగా వందే భారత్ రైలు సర్వీసులు కొత్తగా పట్టాలెక్కించారు.
దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్ల ఆధునీకరణతో కొత్త హంగులు సమకూర్చారు. రైతుల సంక్షేమానికి పెద్దపీట వేశారు. మహిళల ఆర్థిక అభ్యున్నతికి ప్రాధాన్యత ఇచ్చారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. పారిశ్రామిక ప్రగతితో దేశ గతిని మార్చేశారు మోదీ. యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా అద్భుతాలను ఆవిష్కరిస్తూ రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో రికార్డు సృష్టించారు. దేశానికి గుండెగా ఉన్న ఉత్తరప్రదేశ్ను అన్ని రంగాల్లోనూ రోల్ మోడల్ చేశారు. శాంతి భద్రతలు అదుపులోకి తీసుకురావడంలో యోగి మార్క్ ట్రీట్మెంట్ అద్భుతంగా పనిచేసింది. దేశమంతటా మోదీ తర్వాత యోగి పేరు చర్చనీయాంశంగా మారింది. మోదీ తర్వాత యోగిని ప్రధాని చేస్తే భారతదేశాన్ని మరో స్థాయిలో పెడతారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. నరేంద్ర మోదీ తర్వాత దేశానికి సరైన నాయకుడు యోగి ఆదిత్యనాథేననే ప్రచారం జరుగుతోంది. అయితే యోగి ఆదిత్యనాథ్ను రాజకీయంగా నియంత్రిస్తున్నారనే భావన వ్యక్తమవుతోంది. యోగి ఆదిత్యనాథ్లోని మొండిపట్టు, ధిక్కార స్వరం బీజేపీ పెద్దలను ముప్పతిప్పలు పెట్టిస్తుందనే సంకేతాలు 2024 ఎన్నికల్లో పొడచూపాయని స్పష్టంగా అర్థమవుతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే యోగి ఆదిత్యనాథ్కు చెక్ పెట్టేందుకు బీజేపీ అగ్రనేతలు తెరచాటు రాజకీయాలు చేస్తున్నారనే విమర్శలు బాహాటంగా ఉన్నాయి. యోగి ఆదిత్యనాథ్ ప్రమేయంతో సంబంధం లేకుండా ఉత్తరప్రదేశ్ ముఖ చిత్రంలో కొత్త సారథిని తెరపైకి తెచ్చారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ నుంచి 7 సార్లు లోక్సభకు ఎంపికై మోదీ సర్కారులో సహాయ మంత్రిగా ఉంటున్న పంకజ్ చౌదరికి బాధ్యతలు అప్పగించారు. ఉత్తరప్రదేశ్ ఇన్ఛార్జ్ మంత్రి పీయూష్ గోయల్ చేతుల మీదుగా ఈ తతంగాన్ని పూర్తి చేయించారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. భారతదేశంలో సాధించిన అభివృద్ధితో బీజేపీ మోదీ మంత్రాన్ని జపించింది. 2024 ఎన్నికల్లో ఎలాంటి హామీలు ఇవ్వకుండానే ఉచిత హామీలను దూరం చేసింది. బీజేపీకి మరోసారి అధికారం ఇస్తే దేశ స్వరూపాన్నే మార్చేస్తామని బీజేపీ అధిష్టాన అంతరంగం అర్థమైంది. అందుకే అబ్ కీ బార్ 400 పార్ అనే నినాదంతో ఎన్నికల ప్రచారం నిర్వహించింది. దేశమంతా మోదీ మంత్రం పఠించినా ఉత్తరప్రదేశ్లో మాత్రం ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి. అక్కడ బీజేపీ సీట్లు గణనీయంగా తగ్గిపోయాయి. పార్టీ పరంగా ఉత్తరప్రదేశ్లో సీట్లు తగ్గిపోయినా యోగి ఆదిత్యనాథ్ ప్రభంజనం సృష్టించారు. 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. సమర్థ నాయకత్వం, దేశం పట్ల అపారమైన భక్తి విశ్వాసం, దార్శనికత ఉన్న ఇద్దరూ దేశ ప్రయోజనాల కోసం పాటుపడాలి. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరుస్తూ భారతదేశ ఉజ్వల భవిష్యత్తు కోసం బీజేపీ అగ్ర నాయకులు ఉత్తమ నిర్ణయాలు తీసుకోవాలని ప్రజలు ఆశిస్తున్నారు. ఈర్ష్య, ద్వేషాలకు పోకుండా అంతర్గత విభేదాలను వీడి దేశం కోసం రాజీ పడాలనే ఆవశ్యకతను గుర్తు చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మధ్య సయోధ్య కుదిరి దేశ ప్రయోజనాల కోసం మంచి నిర్ణయం తీసుకోవాలని ఆశిద్దాం. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.